కలిగి ఉంటే చాలు. మొదలైన మరియ ఎక్కడ సమస్యించనిది, ఇదిగో నేను దేవుడు చూశాను అని మాటలని నాతో చెప్పి ఉన్నాడని అదేం చేస్తుందంటే ఈ పునరుద్ధరణటువంటి క్రీస్తు పునరుద్ధాన బలంతో ఆమె ప్రకటిస్తూ ఉంది. పౌలు పునరుద్ధాన శక్తి గలవాడై చనిపోయిన వారిని కౌగలించుకునే వాడికి జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నువ్వేం చేయగలుగుతున్నావు? ఆ పునరుద్ధాన బలం నువ్వు సంపాదించగలవా? యేసుప్రభు నమ్ముతాం. యేసుప్రభు నమ్ముకుంటే దేవుడు తన యొక్క ఆ యొక్క శక్తి కలిగినటువంటి ఆత్మ చేత నేను బలపరుస్తాను. పౌరును బలపరిచిన దేవుడు, మొదలైన మరియను బలపరిచిన దేవుడు. ప్రియ దేవుడు వాడిని కాదు మీరు చూసినట్లు జరిగింది. ఆది కాండంలోకి వెళ్తున్నప్పుడు ఆయన మోసం చేసి పరారైపోతూ ఉన్నాడు. పరారైపోయి శాంతి తెచ్చుకున్నాడు. చోట కూరేది ఆయన కూర్చున్న తర్వాత అక్కడ విజన్ అనేది వస్తాం. ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం రావడమే కాకుండా ఆ దర్శనంలో దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీ సంతానం భూమి మీద లేఖములు సరైనములను నీవు పడబడి తండ్రులు తూర్పు తండ్రులు ఉత్తర తండ్రులు దక్షిణ తండ్రులు వ్యాపించను. భూమి యొక్క వంశములని నీ మూలముగాను సంతానములుగా నాశనపడను. ఇదిగో నేను నీకు తోడైంది. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశములకు మరలా నేను రప్పించను. ఎంతటి ఎంపవరింగ్ దేవుడు అంటున్నాడు. దైవ సన్నిధిలో నేను మోసం చేశాడు, కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిలో ఆయన తలకాడ పెట్టుకుని ఒక రాయిని కొడుకుతున్నాడు. ఈరోజు ఎంతటి మోసదారులను దేవుడు తన యొక్క సన్నిధానంలో ఆయన మార్చగలవాడు. అంతేకాదు ఆయన బిడ్డగా ప్రదర్శించుకోగలవాడు. యాకోబు అని కొడుకుంటే ఆయనకు దర్శనం వస్తుంది. దర్శనంలో స్వరాలు పడుతున్నాయి. నీ మూలంగానే అందరూ ఆశీర్వదింపడతారు. అందరూ ఆశీర్వదింపడతారు. ఆశీర్వాదం అనేవి నీ మూలముగానే వస్తాయి. అంతేకాదు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలము నేను కాపాడి ఈ దేశంలో మరల నేను తిరిగి వేస్తాను. తిరిగి మరలా వస్తావు. ఎక్కడ మారిపోతున్నావు, ఎక్కడ వెళ్ళిపోతున్నావు, మరలా తీసుకొస్తాను. దాన్ని ఇంపోమని అట్లాగే విజన్ టు చెకో అండ్ ఇంపవర్మెంట్. దేవుని యొక్క ఆ పునరుద్ధాన బలంతో దేవుని యొక్క శక్తిని అక్కడ చూపిస్తూ ఉంటాడు. నీకు తోడుగా నే రకంగా ఇబ్బంది పడడానికి లేదు. ఏ స్థలానికి వెళ్ళినా నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. అందుకే నాకు మొదలైన రప్పిస్తాను. యాకోబు వెళ్ళాడు, నా దగ్గర నాడు ఉన్నాడు. ఇద్దరు భార్యను కలిగాడు, పిల్లలు కలిగాడు, దాసులను అంతేకాదు ఆస్తిని అంతస్తులను అంత పొడగట్టుకుని తిరిగి వస్తున్నాడు. ఆయన తిరిగి వస్తున్నప్పుడు తన సహోదరుడు ఎదుర్కొన్నప్పుడు యాకోబు భయపడిపోయాడు. నా సహోదరుడు మోసం చేశాడు కదా, అదేం చేస్తాడు? కానీ దేవుడు సహోదరుడు మనసును మార్చుకునే